ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. అస్మద్గురుభ్యో నమః. మన భవమంత్ర ఛానల్ సాధనా కుటుంబంలో ఈ రోజున హోలీ పౌర్ణమి రోజున మనమందరము కూడా సూక్ష్మంగా ఏదైనా ఒక సాధనను చేసి దాని ద్వారా ఐశ్వర్యము ఆకస్మికంగా ధనము పొందేటువంటి మార్గం గురించి తెలుసుకుందాం. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, శ్రోతలు చాలామంది ఆర్థిక సమస్యలతో ఉన్నామండి, మాకు ఆకస్మికంగా ధనం వచ్చి రుణబాధలు తీరేటట్టు, అలాగే జన్మాంతరంగా వాడి కుటుంబాలలో ఉన్నటువంటి దారిద్ర్యములు తొలగిపోయి సుఖశాంతులు కలగడం కోసమని చెప్పి ఈ సాధనను అడిగారు. వారందరూ కూడా అడిగినటువంటి ప్రశ్నలు, వారి యొక్క పరిస్థితులను గమనించిన మీదట అందరికీ ఉపయోగకరంగా ఉండేటువంటి 2 లక్ష్మీ మంత్రాలను చెప్తాను. అయితే ఈ మంత్రాలను ఒకటి ఎక్కువ కాలం 40 రోజుల పాటు జపదీక్షగా మాత్రమే పెట్టుకొని చేయవలసి ఉంటుంది. రెండవది, మనము రోజుకు 1000 సార్లు ఇది కూడా జపం చేయవలసి ఉంటుంది. ఉదయం అయితే ఉదయము, సాయంత్రం అయితే సాయంత్రము, ఈ 2 మంత్రాలు కూడా జపం చేయొచ్చు. కానీ ఇవి పెద్ద మంత్రములు కాదు కాబట్టి, చిన్న మంత్రములే కాబట్టి జపం కూడా సులభం అవుతుంది. ఈ జపం చేయడానికి ఆవు నెయ్యి దీపము, అలాగే తామర పూసల మాల కూడా అవసరం పడుతుంది. లక్ష్మీదేవి పటం కానీ, లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా అమ్మవారి పటం కానీ ముందు దీపారాధన చేసి, గురువుకి, గణపతికి, లక్ష్మీదేవికి గంధము, అక్షతలు, పుష్పము, ధూపము, దీపము నివేదన చేసిన తర్వాత అమ్మవారికి కూడా వీరితో పాటు కలిపి పూజ చేసి, మెత్తటి పాలతో చేసినటువంటి ప్రసాదమును కానీ, లేదా చిన్న పాలు, పంచదార, చక్కెరను కానీ నివేదన పెడితే సరిపోతుందన్నమాట. ఆ నివేదన పెట్టినటువంటి ప్రసాదాన్ని తీర్థంగా ఇంట్లో అందరూ కూడా తీసుకోవచ్చు. మీరు జపం చేసినటువంటి తీర్థాన్ని కూడా అందులో వేసి అందరూ తీసుకుంటే ఐశ్వర్యం కలుగుతుంది. ఇటువంటి లక్ష్మీ సాధనలు చేయడం చేత ఎవరికైనా సరే రుణము అంటే అప్పులు, దరిద్రముతో బాధపడుతున్నవారు, ఇంట్లో కలహములు ఉన్నవారు, లేదా అన్నీ బాగుండి వృత్తి ఉద్యోగములలో తగినటువంటి సంపాదన రానటువంటి వారు అందరూ కూడా ఇటువంటి సాధనలు చేసుకుంటే గొప్ప ఐశ్వర్యవంతులు అవ్వచ్చు. అలాగే మీకు ఎక్కువగా ధనం వచ్చి ఖర్చు అవుతుంటే ధనం నిలబడడానికి కూడా ఎక్కువ ఆస్కారాలు ఉంటాయన్నమాట. అయితే ముందుగా మనం అనుకున్న విధంగానే అమ్మవారికి, గురువుగారికి పూజ చేసిన తర్వాత, గణపతిని కూడా పూజ చేసిన తర్వాత దేశకాల సంకీర్తనలు చెప్పుకొని, మీ ఇంట్లో ఉండేటువంటి క్యాలెండర్లో ఆ రోజు తిథి, వారము, నక్షత్రము చెప్పుకొని, మీ గోత్రము, పేరు చెప్పుకొని, చేతిలో నీరు పట్టుకుని, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చేత నాకు జన్మాంతరముగా ఉన్నటువంటి దరిద్రమంతయు కూడా తొలగి నాకు ఐశ్వర్యం కలగాలి, నేను ఇన్ని రోజులు జపం చేస్తానని, లేదా యథాశక్తిగా ఎన్ని రోజులు జపం చేయగలిగితే అంత జపం చేస్తానని సంకల్పం చేసుకుని ఆ నీటిని ఒక పళ్ళెంలోకి వదిలిపెట్టాలి. వదిలిపెట్టిన తర్వాత ఒక తామర పూసల మాలను తీసుకొని ఓం శ్రీం శ్రీయై స్వాహ అనేటువంటి మంత్రాన్ని జపం చేయాలి. 40 రోజుల పాటు కనీసము 3 లక్షల పైన జపం చేస్తే మీకు 7 జన్మల నుంచి ఉన్న దరిద్రము కూడా తొలగిపోతుంది. ఇది శారదా తిలక తంత్రమందు చెప్పింది. అయితే లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసేవారు క్యారెట్ దుంపలు మటుకు తినకూడదు. క్యారెట్ దుంపలు కనుక తింటే లక్ష్మీ మంత్రసిద్ధి ఆలస్యం అవుతుంది. లక్ష్మీ సరస్వతి మంత్రాలు చేసేవారు క్యారెట్ తినకూడదు అన్నమాట. ఈ నియమం ఉంది కాబట్టి ఇలాంటి విషయాన్ని గమనించుకొని ఆచరించగలరు. అలాగే ఇంకొక లక్ష్మీ సాధన ఉంది. ఓం శ్రీం హ్రీం క్లీం ఉత్తిష్ట శ్రీకరి స్వాహ అనే ఈ మంత్రాన్ని 11 రోజులు రోజుకి 1000 సార్లు జపం చేసినా కూడా ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఈ రెండిటిలో ఏదో ఒక మంత్రాన్ని ఉపాసన చేసి మీరు ఐశ్వర్యాన్ని పొందండి. నన్ను కనుక అడిగితే ఓం శ్రీం శ్రీయై స్వాహ అనే మంత్రాన్ని మాత్రమే నేను జపం చేస్తాను. ఎందుకు అంటే ఇది కల్పములో చెప్పబడినటువంటి అత్యంత సాత్వికమైన మంత్రము. రోజు కనుక ఒక 3 గంటల సేపు జపమాల తిప్పలేకపోతే, ఒక 3 గంటల సేపు సమయాన్ని చూసుకుంటూ, గడియారం చూసుకుంటూ జపం చేస్తే 3 లక్షల జపం అవుతుంది. ఈ జపం అయిన తర్వాత 1 లక్ష జపం అవ్వగానే మీకు గమనం తెలుస్తుంది, డబ్బు రావడం ప్రారంభమవుతుంది, డబ్బు వచ్చే మార్గాలు పెరుగుతాయి, అనేక రకాలైనటువంటి సంపాదన మార్గాలు పెరిగి ఐశ్వర్యం కలుగుతుంది. ఇలాంటి సాధనలు చేసుకుని
మీకు కావలసినటువంటి ధన ప్రాప్తిని పొందగలరు. ఇంత ఉత్తమోత్తమైనటువంటి ఇటువంటి లక్ష్మీ సాధనలను చేసుకుని శుభ ఫలితములను పొందుతూ ఐశ్వర్యము, సుఖము, సంతోషము అన్నిటినీ పొందుతూ అందరూ కూడా మీరు ఈ ఉపాసనా కుటుంబంలో ఉన్నటు వారందరూ కూడా సుఖంగా ఉండాలని, ఇటువంటి సాధనలు చేసేటప్పుడు గురువుని తప్పనిసరిగా ఎంచుకుని గురువు ద్వారా మంత్రం తీసుకుని చేస్తే ఇంకా శుభ ఫలితములు కలుగుతాయి. కాబట్టి గురువు, తల్లి, తండ్రుల యొక్క అనుగ్రహం తీసుకుని తప్పకుండా ఇంత గొప్పదైన సాధనలు చేసుకుని మీరందరూ కూడా గొప్ప ఐశ్వర్యవంతులు కావాలని మా గురువు గారిని నేను ప్రార్థిస్తూ మీకు అందరికీ శుభములు కలగాలని కోరుకుంటూ మీ భవమంత్ర శుభం.